ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకల్లో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని నేరుగా కలుసుకొని ప్రజాస్వామ్యం పట్ల నెహ్రూ గారు ఏ విధంగా ఈ దేశానికి నిర్మాణ పునాదులు వేసినాడో చెప్పే కార్యక్రమం లోపల గౌరవ ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాచా నెహ్రూ అనగానే దేశంలో గుర్తొచ్చేటువంటిది పిల్లలు. చాచా నెహ్రూ గారికి పిల్లలంటే అంత ప్రాణం. పిల్లలకు సంబంధించి దేశ సంపదగా భావించేవారు. ఈ దేశానికి సంపద మీరే అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి గుర్తించి ఈరోజు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రేపు తెలంగాణ ఆస్తిగా భావించే మిమ్మల్ని సరి అయిన మార్గంలో ఉంచాలని, మీకు అవసరమైనటువంటి సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ప్రభుత్వం మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. ఈ కార్యక్రమం జరిగే సందర్భంలో ఎక్కడైనా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలుంటే మా గౌరవ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు ఆ యొక్క విద్యాలయాలు సందర్శించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలాగా ఆదేశాలు కూడా ఇవ్వబడ్డాయి. ఈరోజు ఒకటే మాట మీ అందరి దగ్గర నుంచి, మనం పొద్దున్న లేస్తే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ ప్రజాస్వామ్యం ఈరోజు నిలువెత్తుగా నిలబడడానికి కారణమైనటువంటి మన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి. వారి ఆకాంక్ష ఒక్కటే, మనం చదువుకునే పిల్లలం శ్రమ పడుతూ అనేక రకాలుగా శోధిస్తూ పరిశోధన చేస్తూ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి. ఈ దేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి ఒక భారత పౌరుడిగా, తెలంగాణ బిడ్డగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రకాల, కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, రకరకాల వృత్తుల్లో వ్యవసాయము ఇతరత్ర అన్ని రకాలుగా రేపు జీవితంలో సెటిల్ అవుతారు. రేపు జీవితంలో సక్సెస్ఫుల్గా కావాలంటే ఈ విద్యార్థి దశలో మీరు సుశిక్షితులుగా అన్ని రకాల అధ్యాపక వర్గం అందించేటువంటి, అందులో అనేక రకాలుగా ట్రైన్డ్ అయి మీకు విద్యను అందించేటువంటి అధ్యాపకుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మీ పాత్ర ఉండాలని ఆకాంక్షిస్తూ, గతంలో నెహ్రూ యువక కేంద్రాలు ఉండేవి, ఎన్సిసి కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, లేదా రెడ్ క్రాస్ కావచ్చు, ఇటువంటి స్వయంగా పిల్లల మానసిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా మరొకసారి క్షేత్రస్థాయిలో విస్తరింపజేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆలోచనతో పాటుగా విద్యార్థులంతా భవిష్యత్తుకు సంబంధించి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ దేశ సంపద అయిన మీరు ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నం కొనసాగాలని ఆ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు డి శ్రీధర్ బాబు గారి సందేశం. ఈరోజు మనం అందరం కూడా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో, బాలల దినోత్సవ సందర్భంలో వేదికపై ఆసీనులైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు,
పెద్దలు కేశవరావు గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులకి, వివిధ పాఠశాల నుంచి వచ్చేసిన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలల నుంచి వచ్చేసిన చిన్నారులందరికీ ఈరోజు బాలల దినోత్సవ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత డిసెంబర్ మాసంలో పరిపాలనను మొదలుపెట్టి విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమ భాగంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన భాగంలో వారిని దిక్సూచిగా మనమందరం కూడా ఆలోచన చేసి క్షేత్రస్థాయి నుంచి విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆనాడు వారు చెప్పిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్వయానా విద్యాశాఖ మంత్రిగా పరిపాలనను ముందుకు అందిస్తూ దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో అనేక అంశాల విషయంలో పర్యవేక్షణ కానీ, నియామకాల విషయంలో కానీ, అదేవిధంగా ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేని గత దశాబ్ద కాలం నుంచి ముందుకు నడిచిన ఈ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి సమీకృతం చేసి పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ గత దశాబ్ద కాలంలో డైట్ ఛార్జీలు పెరగక, కాస్మెటిక్ ఛార్జీలు పెరగక ఉన్న ఈ సంక్షేమ హాస్టల్లో ఉంటున్న మా పిల్లల గురించి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా ప్రభుత్వ పరంగా డైట్ ఛార్జీలను పెంచి, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి, అక్కడ ఉన్న సౌకర్యాలను మెరుగుపరిచి చదువుల్లో ఎక్కడ కూడా లోపం రాకుండా విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమంలో మా ప్రభుత్వం ముందుకు నడిచిన నేపథ్యంలో ఈరోజు చాచా నెహ్రూ గారి జన్మదిన సందర్భంలో రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన డిసెంబర్ 9వ తారీఖు వరకు జరగబోయే మేం చేసిన ప్రగతి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యార్థులకు విద్యా వ్యవస్థ సంబంధించి గత 10 నెలలుగా మేము చేసిన అనేక కార్యక్రమాలను కూడా తెలియజేయడానికి, ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి, పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో వ్యవస్థను బాగుపరిచే ఒక ప్రయత్న భాగంలో ఇంకా రాబోయే మొదటి 4 సంవత్సరాల కాలంలో విద్యకు